మేము కోవట్ల కాదు, ఏ ఎలక్షన్ కోసం ప్రాణాలిమ్మంటున్నారు మాజీ మావోయిస్టు ఆశన్న. మా శవాలు వస్తే ఎర్ర జెండాలు కప్పి ఊరేగిస్తే చాలా పౌర మానవ హక్కుల సంఘాలు పరిధి దాటి మాట్లాడొద్దనే వాక్య. లొంగిపోయిన 210 మంది మావోయిస్టులతో కలిసి వీడియో రిలీజ్ అంటూ మనం చూస్తా ఉన్నాం. ఆశన్న అయితే ఒక 32 నిమిషాల వీడియో ఆయన మాట్లాడడం జరిగింది. మేము ద్రోగులం కాదు, మేము పార్టీ ద్రోగులం కాదు, మీకు కోవట్లం కాదు, ఈ మాటలు మీరు అనకండి. అడవిలో ఉంటే మీకు తెలుస్తుంది, దండకారంలోకి వచ్చి పనిచేస్తే మీకు అర్థమవుతుంది. హైదరాబాద్లో ఉండి సిటీలో ఉండి మీరు మాట్లాడితే కరెక్ట్ కాదని చెప్పి ఆయన మాటలో చెప్తా ఉన్నాడు. మీరు కావాలంటే నాకు రండి, కలవండి, మేము ఆధారాలతో సహా బయట పెడతామని చెప్తా ఉన్నాడు. మావోయిస్ట్ పార్టీ నన్ను ఎక్కడ పిలిచినా ఏరికి రమ్మా నేను వస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎవరి కోసం చనిపోవాలి, ఎందుకు చనిపోవాలి, మన ఉద్యమ ఎజెండా ఏంది, మన క్యాడర్ చెప్పాలి కదా, దేనికి మనం పోరాటం చేస్తున్నామో చెప్పాలి కదా అని చెప్పి ఆయన మాట్లాడడం, వీడియోలో మాట్లాడడం అందరూ విన్నారు. సోషల్ మీడియా కూడా ఆ వీడియో వస్తూ ఉంది. మా శవాలు వస్తే ఎర్ర జెండాను కప్పి ఊరేగిస్తారు, సరిపోద్దా, అంతేనా, మా ప్రాణానికి విలువ లేదా అని చెప్పి ఆయన మాట్లాడడం చూస్తూ ఉన్నాం. సో ఇది మేము మొత్తానికి మీకు పోవట్లం కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఇది ఆల్రెడీ పార్టీలో ఉన్నప్పుడే మేము చర్చించినాం. ఈ ప్రాణాలు పోతున్నాయి, ప్రాణాలు పోగొట్టుకోవద్దు, బయటికి వెళ్దాం, ప్రజల్లోకి వెళ్దాం, ప్రజాస్వామ్యబద్ధంగా హక్కుల కోసం పోరాడదాం, ప్రజా ఉద్యమాలు చేపడదాం అని చెప్పి మీ గతంలో కూడా చాలా లేఖలు రాసిన మావోయిస్టు కేంద్ర కమిటీకి లేఖలు రాయడం జరిగింది. నంబాల కేశవరావుతో మాట్లాడడం జరిగింది అని ఆయన చెప్పుకుంటూ రావడం జరిగింది. సో ఇది వార్త.